హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే ఎండ్రాయిలు వంకాయ పులుసు పెట్టి చూపిస్తాను రండి. ముందుగా నూనె వేడెక్కిన తర్వాత బాగా శుభ్రం చేసి పెట్టుకున్న ఎండ్రాయిలు వేసి ఎర్రగా వేపాలండి. చూడండి, ఈ విధంగా ఎర్రగా గోల్డెన్ కలర్లోకి వచ్చేటట్టు వేపుకోవాలి, లేకపోతే నీసు వాసన వస్తుందండి. ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకుని మగ్గనివ్వాలి. చూడండి, ఈ విధంగా మగ్గిన తర్వాత ముందుగా మనం వాటర్లో కోసి పెట్టుకున్న వంకాయ ముక్కలు కూడా వేసేసుకోవాలి. వంకాయ ముక్కలు పులుసు పెట్టుకునేటప్పుడు ఈ విధంగా పొడవుగా కట్ చేసుకుంటే బాగుంటుందండి. మూత పెట్టుకుని ఒక 5 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. చూడండి, ఈ విధంగా మగ్గిన తర్వాత టమాటా ముక్కలు కూడా వేసేసుకోవాలండి. నేను 2 టమాటాలు కట్ చేసుకుని వేసుకున్నాను. మూత పెట్టుకుని 2 నిమిషాలు అయితే మగ్గనివ్వాలండి. ఆ తర్వాత చూడండి, ఈ విధంగా మగ్గిపోయింది కదా. టేస్ట్కి సరిపడా ఉప్పు అలాగే 1 చెంచా పసుపు, 1 చెంచా కారం కూడా వేసుకుని వంకాయ ముక్కలకు బాగా పట్టేటట్టు కలుపుకోవాలి. పులుసు అయితే మట్టుకి చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి. ఆ తర్వాత చింతపండు రసం వేసుకోవాలండి. చింతపండు రసం వేసిన తర్వాత నేను చిన్న బెల్లం ముక్క అనేది వేసాను అనమాట. అది వీడియోలో మిస్ అయ్యిందండి. పులుసు కూరల్లో మనం బెల్లం ముక్క వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి, పులుసు అయితే మరిగిపోయింది. చాలా మంచిగా వాసన వస్తుందండి. జలుబు చేసి నోరేం బాగోలేనప్పుడు ఈ విధంగా పులుసు పెట్టుకుని తింటే చాలా కమ్మగా అనిపిస్తుందండి నోటికి. వేడి వేడి అన్నంలో వేసుకుని తినాలి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి.